శాంతిపురం అనే ఒక కుగ్రామం. ఆ ఊరికి విద్యుత్తే లేదు కాని దాన్ని ఎప్పుడు వాళ్ళు ఒక లోపంలా చూడలేదు. సూర్యుడు అస్తమించగానే చీకట్లో మునిగిపోయే శాంతిపురం. లాంతర్లు దీపాలు వెలిగించి జీవితం గడిపేదే కాని ఎప్పుడూ విద్యుత్తు కోసం ఆశపడలేదు. ఆ ఊరిలో అందరూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ అలానే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ ఉంటారు. అలా ఒకరోజు ఊరి పెద్దవాళ్లంతా రచ్చబండ దగ్గర కూర్చునున్నప్పుడు ఆ ఊరి సర్పంచ్ సిద్ధయ్యకి మండల కార్యాలయానికి రమ్మని పిలుపొచ్చింది. ఏంటో అని పక్కనున్న వాళ్ళందరూ కూడా అనుకున్నారే కాని తరువాత వారి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యున్నారు. కథ: ఆ ఊరి ఆడవాళ్లు కూరలు పడేయడం ఎందుకనో లేదా పంచుకుని తినడానికో ఏదో ఒక కారణం వల్ల అందరూ కలిసి బయట వీధిలో బరకాలు వేసి భోజనం చేద్దామని అంటారు. ఆ రోజు రాత్రి కూడా భోజన సమయానికి అందరూ ఆరు బయటకొచ్చి ఉన్నారు. లక్ష్మమ్మ పక్కింటి రమణమ్మతో మాట్లాడుతూ ఇలా అడిగింది: వదినా, ఇంతకీ ఈరోజు ఏం కూర చేశావు? ఏముందిలే వదినా, బెండకాయ వేపుడు, రసం, ఇంకేమన్నా చేయడానికి నాకు ఓపిక లేక అవి చేసి ఊరుకున్నా. పర్లేదులే వదినా, నేను మాంసం వండాను, అన్నయ్య అడిగితే వడ్డిద్దువుగాని. సరే సరే. ఈలోగా ఆ వీధి మొగాళ్లంతా కూడా బయట బరకాలు వేయడం మొదలుపెట్టారు. ఆ ఊరి మగవాళ్లకి కూడా అందరూ కలిసి రాత్రి భోజనం చేయడం అంటే ఇష్టం. చాలా వరకు అందరూ అలానే తింటారు. పిల్లలందరికీ కూడా వాళ్ళ స్నేహితులతో కలిసి చేయడం సరదా. అందరూ గిన్నెలు పట్టుకొని వడ్డిస్తే తినడానికి సిద్ధంగా కూర్చున్నారు. అలా ప్రతిరోజు అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినడం. అలా అయిపోయాక మగవాళ్లు అలా బయట కూర్చోవడం, తర్వాత ఆడవాళ్లు తినడం. వాళ్లు కూడా అయిపోయాక ఆరు బయట పడుకునే వాళ్ల కోసం పక్కను సిద్ధం చేయడం. ఇవన్నీ రోజూ జరిగే పనులే. ఎప్పుడూ ఇలా ఏ పనైనా కూడా అందరూ కలిసి చేద్దామనుకునే ఆ ఊరు విద్యుత్తు కోసం ఏం చేస్తుందో చూడాలి. ఇక పిల్లల విషయానికొస్తే పిల్లలందరూ కలిసి వారానికొకసారైనా ఆరు బయట కలిసి పడుకుంటారు. పెద్దవాళ్లతో కథలు చెప్పించుకుంటూ, పొడుపు కథలు అడిగించుకుంటూ కలిసి పడుకుంటారు. ఆ రోజు రాత్రి లక్ష్మమ్మ, ఈరోజు పిల్లలందరూ బాగా ఆడుకుని అలసిపోయారు, తొందరగా పడుకుండిపోతారులే, రేపు పొద్దున్నే లేవాలి అని అనుకుంటూ ఉంటే అది పక్కనే ఉన్న రమణమ్మ వింటూ, అదేం జరగదు, అదేం జరిగే పని కూడా కాదు వదినా. వాళ్ళు కథలు వినకుండా ఎప్పుడు పడుకున్నారని? వాళ్ళు అలసిపోయారు కదా, ఈ రోజైనా తొందరగా పడుకుంటారేమోనని. వాళ్ళు రోజూ అలసిపోయాలనే పడుకుంటారు, కాని కథలు వినకుండా పడుకోరు. ఏం చేస్తారే? అవును, ఇంతకీ సుగుణమ్మొచ్చిందా? పిల్లల కన్నా ముందే ఆవిడే వచ్చేసింది తన మనవణ్ణి తీసుకొని. సరిపోయిందిలే, అయినా సుగుణమ్మ లేకపోతే మన పిల్లలు మన మాట ఎక్కడేంటారు? మరి ఆ నీతి కథల వల్లే మన పిల్లలు కొంచెమైనా భయపడుతున్నారు. ఈలోగా ఆరు బయట పడుకున్న పిల్లలు సుగుణమ్మ కథ మొదలు పెట్టగానే కిక్కురు మనకుండా వినసాగారు. అనగనగా అంటూ ఆ రోజు ఇంకొక కొత్త కథ మొదలుపెట్టింది. మొగోళ్లేమో పట్టిడి మంచాలు బయట వేసుకుని తలగడలు సర్దుకుని పడుకోడానికని సిద్ధమయ్యారు. అలా తర్వాత పిల్లలు నిద్రలోకి జారుకున్నాక సుగుణమ్మ కూడా ఇంటికెళ్లి పడుకుంది. ఆడవాళ్లు పనులన్నీ పూర్తి చేసుకుని పడుకున్నారు. రోజూ ఇంచుమించు ఇలానే జరిగినా ఏ రోజు వాళ్ళు బాధపడలేదు. ఇంకా కథలు వినడానికి పిల్లలు ఎదురుచూస్తారు. పెద్దవాళ్లు వాళ్ల పనుల్లోకి ఎప్పుడు వెళ్దామా అని చూస్తారు. తరువాత రోజు ఉదయం శాంతిపురం రచ్చబండ దగ్గర ఉన్నప్పుడు సర్పంచ్ సిద్ధయ్యకి మండల కార్యాలయానికి రమ్మని పిలుపొచ్చింది. ఆ ఊరు నుండి మండలం ఆఫీసుకు వెళ్లడానికి 2 ఊర్లు దాటాలి. దారిలో ఎక్కడ చూసినా విద్యుత్తుకి సంబంధించిన పోస్టర్లు. మనసులో మళ్ళీ మొదలెట్టారా అనుకున్నాడు. రాష్ట్రంలో ఒక 2 నెలల నుండి ఈ పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి, ఆగిపోతున్నాయి. సిద్ధయ్య అందుకే పిలుస్తున్నారేమో అంటూ మొత్తానికి అక్కడికి చేరుకున్నాడు. బండి బయట స్టాండులో పెట్టి లోపలికెళ్లి ఆఫీసర్ రూమ్ బయట కూర్చున్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత పెద్ద ఆఫీసర్ గారి కింద పనిచేసే ఆయనొచ్చి లోపలికి పిలిచాడు. నేను అని చెప్పబోతుంటే, తెలుసండి, శాంతిపురం సర్పంచ్ సిద్ధయ్య గారు. హో, తెలుసా అనుకుంటూ సిద్ధయ్య లోపలికెళ్లాడు. పెద్ద ఆఫీసర్ గారు నవ్వుతూ, రండి సిద్ధయ్య గారు, కూర్చోండి.
హా, అయ్యా పిలిచారు. ఏదైనా సమస్య? సమస్య అంటూ ఏమీ లేదు సిద్ధయ్య గారు. కానీ చెప్పండయ్యా. ఏమీ లేదు సిద్ధయ్య. మా కమిటీ అంతా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటయ్యా? దేని గురించి? అదే మీ ఊళ్ళో విద్యుత్ గురించి. ఇంకా విద్యుత్ స్తంభాలేసి కరెంటు లాగేద్దామని నిర్ణయించుకున్నాం. సిద్ధయ్య ఏం మాట్లాడకుండా ఆఫీసర్ని చూస్తూ అలా ఉండిపోయాడు. కొంతసేపటికి తేరుకుని, అదేంటయ్యా? ఏమైంది సిద్ధయ్యా? అది మంచి వార్తే కదా. ఎప్పుడూ మీ ఊళ్ళో వెలుగు లేక తొందరగా పనులాపేసి ఇళ్ళకి వెళ్ళిపోతారుగా. ఇప్పుడు మీకు విద్యుత్ అవసరమే కదా. అవసరమా అంటే అవసరమే. కానీ విద్యుత్ లేకపోయినా మా జీవితాలు బానే ఉన్నాయ్యా. ఎన్ని సంవత్సరాలు ఇంకా దీపాలు వెలిగించుకుని జీవనం సాగిస్తారు? మొత్తం పనులు పూర్తయిపోయాయి. ఒక్క నీ సంతకం తప్ప. ఇదిగో అంటూ కాగితాలు బల్ల మీద సిద్ధంగా ఉంచాడు. సిద్ధయ్య వైపుకి తిప్పాడు. ఒక్కసారి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడి చెప్తానయ్యా. ఇప్పుడు అదంతా అయ్యే పనిగా సిద్ధయ్యా. ఇప్పటికే మంత్రి గారి నుంచి తొందరగా పూర్తి చేయండి ఫోన్ల మీద ఫోన్లు. కాబట్టి అంత సమయం లేదు ఇప్పుడు. నాకిదే మొదటిసారి కదయ్యా చెప్పటం. అవుననుకో, ఇంకో పనిలో పడి మర్చిపోయాను. నిన్ను ముందే పిలిపించాల్సింది. సిద్ధయ్య ఇంకా ఏమీ చేసేది లేక సంతకం పెట్టేశాడు. అంతా అయిపోయాక మెల్లగా ఉంటానయ్యా అని చెప్పి బయటకొచ్చేశాడు. ఇదే మంచిదే కదా. ఊరు మొత్తం రాత్రిపూట వెలుగుతో నిండిపోతుంది. కాలము మారుతుంది, మనం కూడా మారాలి అనుకుంటూ బండి దగ్గరకొచ్చి బండి మొదలుపెట్టాడు. ఊరిలో రచ్చబండ దగ్గర. సిద్ధయ్య గోరెళ్ళి గంట దాటింది, ఇంకా రాలేదేంటి అని రచ్చబండ దగ్గర మిగిలిన పెద్ద మనుషులతో అన్నాడు. అవును గదా, మర్చిపోయాం. ఇంకా రాలేదేంటి? అవును. ఈలోగా అటుపక్క నుండి బడికి డుంకా కొట్టి తిరుగుతున్న సిద్ధయ్య కొడుకు సీను వాళ్లకు కనిపించాడు. సీను, ఇలా రారా. హాయ్ బాబాయ్, దొరికేశాను అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చెప్పు బాబాయ్. బడికి పోలే? నీరసంగా ఉందని పోలేదు బాబాయ్. మరి ఇక్కడెందుకు తిరుగుతున్నావురా? అమ్మేదో కొనుక్కురమ్మంటే వచ్చాను బాబాయ్. వాళ్ళమ్మకి వాడంటే ప్రాణం. ఒంట్లో బాలేదంటే కాలు కూడా కింద పెట్టనివ్వదు. ఆ విషయం ఊరంతా తెలుసు. వీళ్ళు నవ్వుకుంటూ ఇలా సర్లే గాని మీ నాన్న ఇంటి దగ్గరికి వచ్చాడా? తెలీదు బాబాయ్. అంటే లేదు బాబాయ్, నేను అక్కడి నుంచే వస్తున్నాగా. సర్లేరా బుడంకాయ్, ఆడుకోపో. అర్థమైందిలే, ఈరోజు బడగొట్టావని. హిహి అనుకుంటూ సీను అక్కడి నుండి పారిపోయాడు. ఈలోగా సర్పంచ్ సిద్ధయ్య ఊర్లోకొచ్చాడు. వచ్చి ఊరి వాళ్లనంతా రచ్చబండ దగ్గరకు రమ్మని డప్పు వేయమన్నాడు. డప్పు వేసే రమణ సైకిల్ తీసుకుని ఊరంతా తిరుగుతూ, సర్పంచ్ గారు గ్రామస్తులందర్నీ రచ్చబండ దగ్గరికి రమ్మంటున్నారహో. ఒక పావు గంటకి ఊరంతా రచ్చబండ దగ్గర హాజరయ్యారు. సిద్ధయ్య సూటిగా జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. ఊరంతా రకరకాలుగా స్పందించారు. ఎప్పుడు ఊరంతా ఒక్క మాట మీదే ఉంటూ మంచి బంధాలతో ఉండే ఆ ఊరు ఇక ఎలా ఉండదేమో అని కొంతమంది భయపడ్డారు. ఇంకొంతమంది పనులు ఇంకా సులువవుతాయేమోనని కొంచెం ఊరట పొందారు. మరికొందరు ఇప్పుడు విద్యుత్తు, తర్వాత ఫోన్లు, తర్వాత ఇంకేవో వస్తాయి, దూరం పెరిగిపోతుందేమోనని గుసగుసలాడారు. అంతా అలా ఉండగా పిల్లలు మాత్రం మనం రాత్రి కూడా ఏం భయం లేకుండా ఆడుకోవచ్చురా అని గంతులు వేశారు. మీటింగ్ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు, పొలానికి వెళ్లేవాళ్లు పొలానికి, పిల్లలేమో బడికి వెళ్లిపోయారు. ఒక వారం గడిచింది. విద్యుత్ పనులు చకచకా సాగుతున్నాయి. ఎక్కడవక్కడ గుంతలు తీసి స్తంభాలు నిలబెట్టడం, చాలా తీగలు తోవలో అడ్డంగా వదిలేయడం, ఇది వారం నుండి జరిగే వ్యవహారం. కాని ఊర్లో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అలా వారం కాస్త 2-3 వారాలయ్యాయి. పనులు ముగిశాయి. చాలా వరకు ఏమీ మారలేదు. కాని ఒకప్పుడు చాలా వరకు అందరూ బయట పడుకునేవారు. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. సుగుణమ్మ బాధపడుతుంది కాని తనకి తాను ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అని సర్ది చెప్పుకుంటుంది. అలా ఒకరోజు రమణమ్మకి సాయం కావాలి. పక్క ఊరు నుండి చుట్టాలొచ్చారంటే వీధి మొత్తం వెళ్లి సాయం చేశారు. ఆ రోజు ఒక పండగలాగా ఉంది. అలా ఎవరికి ఏం కావాలన్నా ఇంకొకరు సాయం చేయడం మాత్రం మారలేదు. ఏది మారినా ఆ బంధాలు మారలేదు. దానికి మాత్రం సుగుణమ్మ చాలా సంతోషంగా ఉంది.